ఫోన్, టీవీ, ఇంటర్నెట్ వంటి నిత్యావసరాల్లో లొకేషన్ షేరింగ్ కూడా చేరిపోయింది. అనుకున్న చోటుకి వెళ్లడానికి ఎటు వెళ్ళాలి అని ఎవరిని అడగకుండా గూగుల్ మ్యాప్స్ను ఫాలో అయ్యి జామని వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ టర్నింగ్, రైట్ టర్నింగ్, 100 మీటర్లో మీ డెస్టినేషన్ అంటూ మ్యాప్స్ తల్లి చెప్పే సూచనలు ఫాలో అయితే చాలు. కానీ ప్రస్తుతం మన లొకేషన్ షేర్ చేయాలంటే వాట్సాప్ లేదా అలాంటి మరో యాప్ తప్పకుండా ఉండాలి. అయితే వాట్సాప్ వంటివి లేకపోయినా సరే లొకేషన్ను షేర్ చేసే సదుపాయాన్ని గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. మరే యాప్లోకి వెళ్లకుండా గూగుల్ మ్యాప్స్ యాప్ నుంచి రియల్ టైం లొకేషన్ పంపొచ్చు. లొకేషన్ షేరింగ్ టైం కూడా అన్లిమిటెడ్గా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ నుంచి రియల్ టైం మెసేజ్ పంపాక 15 నిమిషాలు, గంట, 8 గంటలు ఇలా లిమిటెడ్ ఆప్షన్లున్నాయి. కొత్త ఫీచర్లో ఆ పరిమితి ఉండదు. దాన్ని అన్లిమిటెడ్గా ఆన్లో ఉంచుకోవచ్చు. వద్దు అనుకుంటే షేరింగ్ తీసేయొచ్చు. అయితే షేరింగ్ అందుకున్న యూజర్ కూడా మ్యాప్స్లో లాగిన్ అయి ఉండాలి. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కనుక షేరింగ్ మరింత సులువు అవుతుంది. కొందరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా టైం వేస్ట్, సుత్తి అని వాట్సాప్ వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే లొకేషన్ షేర్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని వాడక తప్పదు. అలాంటి వారికి కొత్త ఫీచర్ బాగుంటుంది. వాట్సాప్ వంటివి లేకుండా లొకేషన్ షేర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట గూగుల్ మ్యాప్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. పైన కుడివైపున్న ప్రొఫైల్ అకౌంట్పై క్లిక్ చేయాలి. తర్వాత లొకేషన్ షేరింగ్ ఆప్షన్ నొక్కాలి. తెర మీద కనిపించే న్యూ షేర్ను క్లిక్ చేసి టైం సెట్ చేసుకోవాలి. తర్వాత అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫ్ ఆప్షన్ నొక్కి పంపాల్సిన యూజర్ను ఎంచుకుని మెసేజ్ సెండ్ చేయాలి. లొకేషన్ మామూలు SMS రూపంలో యూజర్కు చేరుతుంది. ఒకవేళ షేరింగ్ను తీసేయాలనుకుంటే మన ప్రొఫైల్లోకి వెళ్లి స్టాప్ షేరింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. వాట్సాప్ షేరింగ్తో పోలిస్తే ఇది మరికొన్ని సెకన్ల సమయం ఎక్కువ తీసుకున్నా ఈ రూట్లో పంపాలనుకునే వాళ్లకు బాగుంటుంది.